అందరూ కూడా విధంగా ముక్కు పట్టుకొని తానా ఆయన చేసుకోండి. అంటే ఎడమ ముక్కులో నుంచి గాలి తీసుకొని కుడి ముక్కులో నుంచి వదలడం. ఈ యొక్క పలకం చూసి ఫస్ట్ స్త్రీ తెలుసు అందరికీ స్త్రీ ఎట్లా అయింది 20 గ్రామస్తులు మధ్యలో మీకు తండ్రి ఈరోజు వసంత పంచమి మాఘ మాసంలో వచ్చినటువంటి 2 పంచములు ఉండేవేమో శుద్ధ పంచమి, రెండవది బహుళ పంచమి. మాఘ శుద్ధ పంచమి మనం వసంత పంచమిగా ఈ యొక్క పండుగలాగా వాతావరణం అందరూ కూడా భక్తులంతా కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు చాలా శ్రేష్టమైన రోజు. ఈరోజు ఏ యొక్క కార్యక్రమాలైనా మొదలు పెట్టేటువంటి రోజు అంటే 2 మనము రోజులుగా చూసుకోవచ్చు. ఒకటి వసంత పంచమి, రెండవది విజయదశమి. ఈ 2 రోజులలో మనము ఎవరిని కూడా సంప్రదించకుండా కూడా ఏ నైవేద్యం కూడా వెళ్ళకుండా అవసరం కూడా లేదు. ఈ రోజులో ఏ పని చేసుకోవచ్చు, ఎవరిని కూడా అడిగిన అవసరం లేదు. చాలా శ్రేష్టమైన రోజు. ముఖ్యంగా ఈ వసంత పంచమి రోజు చిన్నారులకు అక్షరాభ్యాసం చేస్తే చాలా శ్రేష్టము. ఆ పిల్లలు కూడా రేపు పెద్ద పెరిగి చాలా సత్పన్న యోజనలు మరియు చాలా మంచి ఉద్యోగ ప్రీత్యర్థము ఈ యొక్క సరస్వతి కటాక్షి సిద్ధాన్ని ఈ యొక్క వసంత పంచమి. కాబట్టి ఈరోజే మనకు చూస్తూ వస్తే అటు బాసరాలైనా కానీ లేకుంటే వివిధ సరస్వతీదేవి ఆలయాల్లో కూడా ఈరోజు మహా
అక్షరాభ్యాస కార్యక్రమాన్ని కూడా ఆలయ అర్చకులు అంగరంగ వైభవం నిర్వహిస్తారు. చాలా మంది భక్తులు అక్కడికి వెళ్ళి అక్షర స్వీకరణ చేసుకుంటారు. ఉంటే మనం కూడా కొన్ని అక్షరము అంటే ఎక్కడ ఉంటుంది, ఒక విద్యాలయంలో ఉంటుంది. విద్య బోధించే అంటే ప్రతి రోజు కూడా అన్ని విద్యలు అనగా అన్ని భాషలు లాంగ్వేజ్ కూడా నేర్పించేటువంటి ఒక సమూహమే ఒక పాఠశాల. ఆ పాఠశాలలో కూడా ఆ సరస్వతి దేవి ఎప్పుడు కూడా కొలువై ఉంటుంది. కాబట్టి ఈరోజు చాలా మంది కూడా పాఠశాలలో కూడా అక్షర స్వీకార మహోత్సవం జరుగుతుంది. అక్షరాభ్యాసము అంటే ఈరోజు పిల్లలకు మనము ఒక ప్లేట్ మీద అక్షర స్వీకారాన్ని ఇచ్చామంటే వారిని వెంటనే వారు చక్కటి ఉద్యోగంలో కూడా అఖండ సరస్వతి కటాక్షాన్ని కూడా వారికి లభిస్తుంది యొక్క వసతి పంచులుగా. కాబట్టి ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా శ్రీ మిలీనియం స్కూల్లో తిరుపతి రెడ్డి సార్ గారు వారు ఈరోజు ఇచ్చినటువంటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి వారి యొక్క పాఠశాల యజమాన్యాన్ని కూడా వారి యొక్క ఆశీస్సులు నిలవేగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు పరమ పవిత్రమైన రోజు వసంత పంచమి, అమ్మవారి చదువుల తల్లి సరస్వతి యొక్క శ్రేష్టమైన రోజు. ఈరోజు మరి ప్రతి సంవత్సరం ఈరోజు మన వివిధ విద్యా సంస్థల్లో అక్షరాభ్యాస కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చిన విద్యార్థులకు తల్లిదండ్రులకు వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మిలీనియం ప్లే స్కూల్ వివిధ విద్యా సంస్థలతో పోల్చుకుంటే ఒక స్పెషల్ ఇన్నోవేటివ్ మెథడ్లో ప్లే యాక్టివిటీస్ ఎక్కువగా ఈ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. జమ్ముగూడలో విద్యార్థులకు భయం అంటే ఫోబియా, భయం అనేది పోగొట్టడానికి ఈ మిలీనియం స్కూల్లో వివిధ యాక్టివిటీస్తో పాటుగా ఆటపాటలతో విద్యను బడి అంటే చాలా సంతోషంగా వచ్చేటట్లు వాళ్ళకు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూసారు, ఆల్రెడీ కొంతమంది పేరెంట్స్ తెలుసు, కొంతమంది నూతనంగా వచ్చిన పేరెంట్స్ ఉన్నారు. మీరు ఒకసారి పాఠశాల విజిట్ చేసినట్లయితే విద్యార్థులకు ఒక ఆటల కోసం ఒక పెద్ద హాల్ ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తగా వచ్చే విద్యార్థులు చదువుంటేనే భయపడుతూ ఉంటారు, బడైతేనే భయపడుతూ ఉంటారు. మరి అలాంటి ఫోబియాను పోగొట్టడానికి ఒక ప్లే హాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పైన మరి ఈ విద్యా సంస్థ ఎక్కడ లేని విధంగా లీడ్ అనే కరికులంతో అటాచ్ అయిపోయి మిగతా విద్యా సంస్థలతో ఈ విద్యా సంస్థ పోల్చుకున్నట్లయితే టెక్నాలజీ పిల్లల్లో అవగాహన కల్పించడానికి ఐడియా విజువల్ క్లాసులు కూడా క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది, స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. విద్య టీచర్స్ కేవలం లెక్చర్ గతంలోనే కాకుండా పిల్లలకు ఆడియో మరియు వీడియో రూపంలో కూడా పిల్లలకు చెప్పడం జరుగుతుంది. అంటే పిల్లలకు చదువు పట్ల జిజ్ఞాస కలిగించేందుకు, సృజనాత్మకత పెంచడానికి యాక్టివిటీస్ కూడా ఎవ్రీ సాటర్డే ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున మీరు పిల్లలను మిలీనియం విద్యా సంస్థలో ఈరోజు మీరు అడ్మిషన్ చేసుకోవచ్చు. ఈరోజు ఎవరైతే నూతన విద్యార్థులు ఉన్నారో, ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక సపరేట్ సెక్షన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది నర్సరీ లోపల. కాబట్టి ఈరోజు మీరు పాఠశాలలో అడ్మిషన్ చేసుకొని మీ యొక్క పిల్లల భవిష్యత్తు కోసం మేము నిర్విఘ్నంగా కృషి చేస్తామని, మీతో పాటు సహకారాలు తీసుకుంటూ విద్యార్థులకు ఒక ఉన్నత భవిష్యత్తు కోసం కృషి చేస్తామని తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత పైన ప్లే ఉంచినట్లయితే ఈ రోజు నుంచి మీ విద్యార్థులకు మీ పిల్లలను పాఠశాలలోకి ప్రారంభమైనట్టు ఉంటుంది. కావున ఒకసారి పైకి వచ్చేసి క్లాస్ రూమ్లో 5 నిమిషాలు కూర్చొని పెట్టుకొని తర్వాత మీరు ఇంటికి వెళ్ళవచ్చు. మీరు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో రేపటి నుంచి స్కూల్కు పంపించవచ్చు. అలాగే ఈ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా సపరేట్ టీచర్లు అరేంజ్ చేయడం జరిగింది. మరియు వీళ్ళకు స్పెషల్ క్లాస్ రూమ్ కూడా
రేపటి నుంచి వెళ్ళి ఈ స్కూల్ లోపల ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున ఈ ప్లే స్కూల్ లోపల జమ్మికుంటలో ఏకైక విద్యా సంస్థ అది ఏరియల్ ప్లే స్కూల్ కాబట్టి ఈ విద్యార్థులను విద్యా సంస్థలో చేర్పించి ఈ విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకై మేము సహకరించగలమని కోరుతూ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.